టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. అందరికీ శుభోదయం. టెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ కు స్వాగతం. కళాశాలలోని టీటిప్స్ కమిటీ సెప్టెంబర్ 9-10 తేదీలలో కళాశాలలో చేరిన నూతన అధ్యాపకుల కోసం ఓరియంటేషన్ మరియు వర్క్షాప్ను నిర్వహించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి నూతన సిబ్బందిని స్వాగతిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో కళాశాల వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. Improvement program. All of us are teachers. All of us will be improving. If I have something, if I don't know, I just ask the young staff regarding the mobiles. I don't think the senior staff are very much well versed. I see some of them asking, "Can you do this?" See the humility. A teacher should have the humility. We will learn, and a teacher should always think that. ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ సిఏ జ్యోతిర్మయి విద్యా బోధనలో ప్రొఫెషనల్ ఎథిక్స్ అనే అంశంపై ప్రసంగించారు. రసాయన శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ ఎం రమ బోధనా పద్ధతులు మరియు నైపుణ్య వినియోగంపై ప్రసంగించగా, కంప్యూటర్ సైన్స్ విభాగం నుండి శ్రీ ఎం షరీఫ్ కృత్రిమ మేధ ద్వారా బోధన, అభ్యాసం మరియు మూల్యాంకనాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చు అనే విషయంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి సంయోజకులుగా డాక్టర్ డి ఫాతిమా రాణి, డాక్టర్ పి రత్నమేరి వ్యవహరించారు. Prepare for the what class, and we used to have 50 to 60 students, not like this. In intermediate, for each MPC section we used to have 110 students. The effective teaching, we need to follow some skills. Skills of teaching like this. Whenever you go to class, while introducing a topic, the skill of introduction is more important. It will capture the student's attention. సెప్టెంబర్ 12, 2025న మైక్రోబయాలజీ విభాగం నుండి డాక్టర్ ఏ పద్మావతి మరియు ఈ అవంతి మార్గదర్శకత్వంలో మైక్రోబయాలజీ విద్యార్థులు ద గ్రాండ్ కాన్క్లేవ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనే పేరుతో నాలెడ్జ్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. విద్యార్థులు రైజోబియం, ఈకోలి, లాక్టోబాసిల్లస్, ఈస్ట్, పెన్సిలియం, స్ట్రైప్టోమైసిస్, సైనోబాక్టీరియా, ప్లాస్మోడియం, మైకోబాక్టీరియం, ట్యూబర్క్లోసిస్, బ్యాక్టీరియాఫేస్ మరియు SARS, COVID-19 వంటి వివిధ సూక్ష్మజీవులు, పర్యావరణ వ్యవస్థలు, మానవ ఆరోగ్యం, ఆహార ఉత్పత్తి మరియు వైద్యంలో వాటి పాత్రల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమం ద్వారా సూక్ష్మజీవులు ద్వంద్వ స్వభావాన్ని వివరించారు. వీటిలో ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు నత్రజని స్థిరీకరణ, ఆహార కిణ్వ ప్రక్రియ, ఆక్సిజన్ ఉత్పత్తి మరియు యాంటీబయాటిక్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి. అదేవిధంగా హానికరమైన సూక్ష్మజీవులు మలేరియా, క్షయ మరియు COVID-19 వంటి వ్యాధులకు కారణమవుతాయి. సృజనాత్మకమైన శాస్త్రీయ అవగాహనతో విద్యార్థినులు సూక్ష్మజీవుల యొక్క పనితీరును అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యతను గురించి తెలియజేశారు. Hi, I am cyanobacteria. Hello, I am Streptomyces. I am the medicine chest of soil. From my pollen is free antibiotic like tetracycline, streptomycin, erythromycin. I am the oxygen giver. Billions of years ago, I fill the Earth's atmosphere with oxygen through photosynthesis. Without me, no. వ్యవసాయం మరియు గ్రామీణ అభివృద్ధి శాఖకు చెందిన విద్యార్థులు సురక్షిత వ్యవసాయ పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థినులు వ్యవసాయ ఉత్పత్తులపై రసాయనాలు, పురుగు మందుల వాడకం వల్ల కలిగే నష్టాలను నాటిక ద్వారా ప్రదర్శించారు. వారి సృజనాత్మక ప్రదర్శన ద్వారా చర్మ సమస్యలు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులపై అవగాహన కలిగింది. అదేవిధంగా ఈ నాటిక నేల క్షీణత మరియు జీవ వైవిధ్యానికి కలిగే నష్టాలపై కూడా విజ్ఞానదాయకమైన ప్రదర్శనగా నిలిచింది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులు తమ వ్యవసాయ ప్రయోగ వీడియోలను కూడా ప్రదర్శించారు. వ్యవసాయ రంగంలోని సవాళ్లను వాస్తవ ప్రపంచంతో అనుసంధానించారు. కార్యక్రమ నిర్వాహకులను, పాల్గొన్న విద్యార్థులను యాజమాన్య మరియు అధ్యాపక సిబ్బంది ప్రశంసించారు. సెప్టెంబర్ 13, 2025న పీస్ విత్ క్రియేషన్ అనే థీమ్తో జరిగిన సీజన్ ఆఫ్ క్రియేషన్ వేడుకల్లో భాగంగా ఇంగ్లీష్ విభాగం వారు ఏ విజన్ ఫర్ ఏ జస్ట్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో యువత పాత్రను ప్రతిబింబించేలా చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. జంతు శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ మాధవి రాణి దైనందిన జీవితంలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థినులకు క్విజ్ ద్వారా అవగాహన కల్పించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి ప్రసంగిస్తూ సమాజంతో పాటుగా ప్రకృతిలో కూడా శాంతి అత్యవసరమని చెప్పారు. అనంతరం ప్రకృతిలోని నదులు, జంతువులు, పర్వతాలు మరియు గ్రహాల వరకు ఈ శాంతి విస్తరించాలని తెలియజేస్తూ సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన కేవలం నృత్యం కాదు, స్ఫూర్తిదాయకమైన చర్యలకు హృదయపూర్వక ఆహ్వానంగా నిలిచింది. వ్యవసాయం మరియు గ్రామీణ అభివృద్ధి శాఖకు చెందిన విద్యార్థులు సురక్షిత వ్యవసాయ పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థినులు వ్యవసాయ ఉత్పత్తులపై రసాయనాలు, పురుగు మందుల వాడకం వల్ల కలిగే నష్టాలను నాటిక ద్వారా ప్రదర్శించారు. అదేవిధంగా కోత అయిపోయాక వచ్చే గడ్డిని మళ్ళీ మనం ఆవులకి మళ్ళీ మెల్లగా వేయచ్చు. అదేవిధంగా ఆ చెరువులోని నీళ్ళతో మనం చేపలను కూడా పెంచుకోవచ్చు. దీన్నే మనం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటాం. ఇక్కడ వేస్ట్ ఏం ఉండదు, అన్నీ మనం ఉపయోగించుకోవచ్చు. ఇది మన పొలంలో పండించింది. ఇది చాలా బాగుంది. చాలా వాసన వస్తుంది. ఇది స్ప్రే చేయకపోతే ఈ పురుగులు మన పొలంలోని మొత్తం తినేస్తాయి. ఈ పండ్లు, కూరగాయలు పైకి చూడడానికే బాగున్నాయి, కానీ తింటే రుచి ఉండడం లేదు తెలుసా. డాక్టర్స్ కూడా ఈ పండ్లు ఇంకా కూరగాయల్లో పోషకాలన్నీ సగానికి పడిపోయాయని చెప్తున్నారు. మందులు వాడకుండా వ్యవసాయం చేయలేదు కదా. వేరే పద్ధతులు కూడా ఉంటాయి. కొత్త టెక్నాలజీని యూజ్ చేసి కూడా వ్యవసాయం చేయవచ్చు. వ్యవసాయంలో ఒక పద్ధతి, కొత్త టెక్నాలజీని యూజ్ చేసుకుని వాటర్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్. వారి సృజనాత్మక ప్రదర్శన ద్వారా చర్మ సమస్యలు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులపై అవగాహన కలిగింది. అదేవిధంగా ఈ నాటిక నేల క్షీణత మరియు జీవ వైవిధ్యానికి కలిగే నష్టాలపై కూడా విజ్ఞానదాయకమైన ప్రదర్శనగా నిలిచింది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులు తమ వ్యవసాయ ప్రయోగ వీడియోలను కూడా ప్రదర్శించారు. వ్యవసాయ రంగంలోని సవాళ్లను వాస్తవ ప్రపంచంతో అనుసంధానించారు. కార్యక్రమ నిర్వాహకులను, పాల్గొన్న విద్యార్థులను యాజమాన్య మరియు అధ్యాపక సిబ్బంది ప్రశంసించారు. సెప్టెంబర్ 13, 2025న పీస్ విత్ క్రియేషన్ అనే థీమ్తో జరిగిన సీజన్ ఆఫ్ క్రియేషన్ వేడుకల్లో భాగంగా ఇంగ్లీష్ విభాగం వారు ఏ విజన్ ఫర్ ఏ జస్ట్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో యువత పాత్రను ప్రతిబింబించేలా చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. జంతు శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ మాధవి రాణి దైనందిన జీవితంలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థినులకు క్విజ్ ద్వారా అవగాహన కల్పించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి ప్రసంగిస్తూ సమాజంతో పాటుగా ప్రకృతిలో కూడా శాంతి అత్యవసరమని చెప్పారు. Yes, for a few minutes I'll take what we just explained to you, the purpose of this season of creation. Once, a boy was walking with his father, the beach littered with plastic cans waste. The father just sighed to the son and said, "See, the beach is very dirty, full of garbage." One. He only just picked only one plastic bottle and he said it makes a difference. అనంతరం ప్రకృతిలోని నదులు, జంతువులు, పర్వతాలు మరియు గ్రహాల వరకు ఈ శాంతి విస్తరించాలని తెలియజేస్తూ సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన కేవలం నృత్యం కాదు, స్ఫూర్తిదాయకమైన చర్యలకు హృదయపూర్వక ఆహ్వానంగా నిలిచింది. To
this earth a beautiful place. Let us be a custodians of for the future that is peace with ourselves. సెప్టెంబర్ 15, 2025న కళాశాల హిందీ తెలుగు విభాగం వారు హిందీ దివాస్ను నిర్వహించారు. హిందీ భారత్ మాకి బిందీ అంటూ మొదటి సంవత్సరం విద్యార్థులు ఉత్సాహభరితమైన నృత్య ప్రదర్శనతో కార్యక్రమం ప్రారంభమైంది. BBA 3వ సంవత్సర విద్యార్థిని జ్ఞాని జైన్ జ్ఞానదాయకమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో విద్యార్థులకు హిందీ భాష ప్రాముఖ్యతపై, హిందీ భాష నేర్చుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలపై అవగాహన కలిగింది. हिंदी लैंग्वेज अध्ययन और अध्यापन, टीचिंग एंड रिसर्च, विभिन्न सरकारी विभागों में हिंदी अफसर, हिंदी ऑफिसर इन वेरियस गवर्नमेंट डिपार्टमेंट्स, साहित्य अनुवादक, लिटरेरी ट्रांसलेटर, वाणिज्य अनुवादक, कमर्शियल ट्रांसलेटर, टीवी और सिनेमा उद्योग, टीवी एंड फिल्म इंडस्ट्री. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి మాట్లాడుతూ జాతీయ భాష హిందీని గౌరవించడం ద్వారా మన సంస్కృతి వారసత్వాలను గౌరవించుకోవాలని పిలుపునిచ్చారు. హిందీ భాష చాలా సరళమైన భాష అని, దానిని నేర్చుకుని ప్రయోగించడం భవిష్యత్తు తరాలకు ఎంతో ఆవశ్యకమని తెలియజేశారు. హిందీ తెలుగు విభాగాధిపతి డాక్టర్ CHB మహాలక్ష్మి మరియు అధ్యాపకులు శ్రీమతి అరుణ ఝాన్సీ, డాక్టర్ K అరుణ, శ్రీ జానీ మాస్టర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వారం తెరిసియన్ స్పాట్ లైట్ న్యూస్ ఛానల్లోని వార్తలు ఇంతటితో సమాప్తం. ఏలూరులోని CHST సెయింట్ తెరిసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల నుండి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి. నేను మీ ఏ సౌజన్య, BSc బాటనీ ద్వితీయ సంవత్సర విద్యార్థిని. నేను జే రూపశ్రీ, BSc బాటనీ ద్వితీయ సంవత్సర విద్యార్థిని. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు కలుద్దాం. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం. టెరిసియన్ స్పాట్ లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.